యూట్యూబ్‌లో షార్ట్‌లు ఆన్ చేసుకొని, ఎక్కడో ఎవరో బ్లోపర్స్ వేస్తా ఉంటుంటారు. లేకపోతే గనక వెటకారాలే యేస్తుంటారు. యంగ్‌స్టర్స్‌ని, అందమైన ఆడపిల్లల్ని వాళ్ళ దగ్గరికి వెళ్లి లేకపోతే అబ్బాయిల దగ్గరికి వెళ్లి మైక్ పెట్టి, స్వతంత్ర దినోత్సవం అంటే తెలుసా? లేకపోతే రిపబ్లిక్ డే అంటే తెలుసా? అంటే వాళ్ళు ఐ మీన్ ఇండిపెండెన్స్, ఐ మీన్ రిపబ్లిక్ డే అంటే అసలు ప్రధానమంత్రి ఎవరు? రాష్ట్రపతి ఎవరు? లేకపోతే గణతంత్ర దినోత్సవం అంటే ఏంటో తెలుసా? ఇట్లాంటివి మాట్లాడి వాళ్ళు తెలిసి తెలియని మాటలు మాట్లాడితే అది గొప్పగా హాహాహాహా అని నవ్వుకుంటున్నాం. ముందు నీ బిడ్డలకి చెప్పు. ప్రతి ఒక్కళ్ళకి. భారతదేశాన్ని సుదీర్ఘ కాలం పాటు పరిపాలించిన బ్రిటిషోడు స్వతంత్రం ఇచ్చినటువంటి రోజు 1947 ఆగస్టు 15. అది స్వతంత్ర దినోత్సవం. ఆ స్వతంత్ర దినోత్సవం అప్పటినుంచి 1947 ఆగస్టు 15 నుంచి ప్రతి ఏడాది ఆగస్టు 15 మనం జెండా ఎగరేస్తాం. ఎందుకంటే వేరే దేశం మన స్వతంత్రాన్ని లాక్కుంటే ఆ స్వతంత్రాన్ని పునఃస్వాధీనం చేసుకున్నటువంటి రోజు కాబట్టి, అది ప్రజాస్వామ్యబద్ధమైన పోరాటం కాబట్టి, ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటుకి ఆరంభమైంది కాబట్టి, ప్రభుత్వపు ప్రతినిధిగా ప్రధానమంత్రి జెండా ఆవిష్కరిస్తారు. అది మన్మోహన్ సింగ్ ఉన్నా, లేకపోతే పివి నరసింహారావు ఉన్నా, వాజ్పేయి ఉన్నా, ఇవాళ నరేంద్ర మోడీ ఉన్నా. ప్రధాన మంత్రులు ఎర్రకోట మీదన జాతీయ పతాకం ఎగరవేసేది ఆగస్టు 15. ఇకపోతే రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం. ఈ 26వ తారీఖు జరిగేటటువంటి గణతంత్ర దినోత్సవం అంటే ఏంటో కూడా పిల్లలకి చెప్పండి. 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వస్తే, ఆ తర్వాత బ్రిటిష్ వాడి పరిపాలన కాకుండా మనల్ని మనం పరిపాలించుకోవడానికి కొన్ని అనుశాసనాలు రాసుకోవాలి అన్నటువంటి నిర్ణయానికి వచ్చాం. అప్పుడు ఏర్పడినటువంటి రాజ్యాంగ సభ ద్వారా తయారు చేయబడినటువంటి రాజ్యాంగం, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన ఏర్పడినటువంటి రాజ్యాంగ కమిటీని ముసాయిదా కమిటీ అంటే రచనా కమిటీకి అధ్యక్షుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వాళ్ళ ఆధ్వర్యంలో 2 సంవత్సరాల 11 నెలల 19 రోజుల పాటు 2 సంవత్సరాల 11 నెలల 19 రోజుల పాటు రచించబడిందే రాజ్యాంగం. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల యొక్క రాజ్యాంగాన్ని పరిశీలించి అతిపెద్దదైనటువంటి రాజ్యాంగం తయారు చేసుకున్నాం. కాబట్టి ఈ రాజ్యాంగం తయారు చేసుకున్నాక మన దేశపు పాలన మనకి వచ్చిన రోజు 1950 జనవరి 26. అందుకని మన గణాల్ని మనం పరిపాలించుకునే, మన తంత్రం ప్రకారం పరిపాలించుకునే రోజు కాబట్టి గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే అనేటువంటిది చేస్తాం. ఆ రోజున ఈ గణతంత్రానికి అధ్యక్షుడు ఎవరయ్యా అంటే రాష్ట్రపతి. పరిపాలన ప్రధానమంత్రి చేస్తున్న ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రెసిడెంట్. అంటే మనం అది కొంత బ్రిటిషోడి దగ్గర విధానాన్ని ఫాలో అవుతున్నాం. బ్రిటిషోడి విధానం రాజరికపు పరిపాలన. ఇక్కడ ఆ రాజరికపు వారసత్వం కింద రాష్ట్రపతుల పరిపాలన అన్నటువంటి. అందుకని రాష్ట్రపతి నా ప్రభుత్వం అంటాడు, గవర్నర్లు నా ప్రభుత్వం అంటారు. వాళ్ళు ప్రజల చేత ఎన్నికైన వాళ్ళు కాదు. గణతంత్ర విధానంలో వాళ్ళు ఏర్పడబడినటువంటి వ్యవస్థ. అంటే ఒక క్రాస్ చెకింగ్ మెకానిజం. కేవలం ప్రజల చేత ఎన్నికైన పాలకులైతే ప్రజల ఓట్ల కోసం తప్పులు చేస్తారేమో అని కాదు, దానిపైన ఇంకొక వ్యవస్థ ఉండాలి. మనకి శాసన నిర్మాణ వ్యవస్థ అంటే శాసనసభలు కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, వీటిల్లో శాసనాలని తయారు చేస్తారు. దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చేటటువంటి వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ. అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు, ఐఆర్ఎస్లు ఇట్లాంటి వాళ్ళు. అలాగే ఆ తర్వాతన ఉన్నటువంటి వ్యవస్థ. ఈ 2 వ్యవస్థల్లో ఏదన్నా లోపం వస్తే అది చట్టవిరుద్ధంగా ఉన్నా, న్యాయ విరుద్ధంగా ఉన్నా, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నా దాన్ని తేల్చి సరిచేసేటటువంటి అధికారం న్యాయ వ్యవస్థ. ఈ 3 అంగాల ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి రాజ్యాంగ వ్యవస్థ. దీని మొత్తానికి హెడ్ రాష్ట్రపతి కాబట్టి రిపబ్లిక్ డే రోజున జెండా ఎగరేసేది రాష్ట్రపతి. ప్రధానమంత్రి కూడా కింద కూర్చుంటారు. ఈ విషయాన్ని మనం మన పిల్లలకి చెప్తే, తెలియని వాళ్ళకి చెప్తే సరిపోతుంది. తెలిసిన వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు.